మాడ్యూల్లో వచ్చేందుకు అవకాశం ఉన్న పాయింట్లు ఏంటి? 1773 రెగ్యులేటింగ్ ఎందుకు అంటే, ఫస్ట్ మీరు రాయాల్సింది ఈస్ట్ ఇండియా కంపెనీ కరప్షన్ ని రెగ్యులేట్ చేయడం కోసం. పర్పస్ ఏంటో నేను చెప్పాను. దీని ద్వారానే ఇంకా ఏం చేశారు వీళ్ళు అంటే, ఒకటి కలకత్తాలో సుప్రీం కోర్టుని క్రియేట్ చేశారు. కలకత్తాలో ఓ సుప్రీం కోర్టుని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కంపెనీ 1639 లో మెడ్రాస్ ని, 1668 లో బాంబేని, 1698 లో బెంగాల్ ని ఆక్యుపై చేసిందని. ఈ ఒక్కొక్క ఏరియాకి ఓ గవర్నర్ ఉండేవాడు. ఈ గవర్నర్ ఎవరు అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి రిప్రజెంటేటివ్ గా ఉండేవాడు. ప్రతి ప్రాంతానికి ఒక గవర్నర్ ఉండేవాడు. ఇక్కడ ఏం చేశారు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా అంటే, ఈ కలకత్తా, బొంబాయి, మెడ్రాస్ ఈ మూడు ఏరియాల గవర్నర్లకి ఈక్వల్ పవర్స్ ఉండేవి. అప్పుడు ఏం చేశారు దీని ఈ ఎఫెక్ట్ తోటి అంటే, బెంగాల్ గవర్నర్ పొజిషన్ ని అప్గ్రేడ్ చేసి ఏం చేశారు అంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని మార్చారు. అంటే ఏం చేశారు దీని ద్వారా అంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని మార్చడం జరిగింది. అంటే ఏం చేశారు, ఈ బెంగాల్ గవర్నర్ ని సుప్రీం చేసి కలకత్తా, బాంబే గవర్నర్ల మీద ఈయన ఒక బాస్ గా మార్చారు. బెంగాల్ గవర్నర్ పొజిషన్ ఇస్ అప్గ్రేడ్ యాజ్ ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తాలో పోర్ట్ విలియంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు.